రవితేజ కూడా ఫోన్ చేస్తూ ఉంటాం. ఈ అన్నకు చేయలేదు కానీ ఏదేమైనా దేవుని వాగ్దానం నమ్మలేదు, దేవుని మాట నమ్మలేదు. మీరు దేవుని విశ్వాసం ఇస్తున్నారు, మిమ్మల్ని దేవుడు నిలబడు. లోకంలో ఉన్నవారు అందరూ మర్చిపోయినా కూడా దేవుడు మరవని దేవుడు. దేవుడు నీతి కలిగింది, జాలి కలిగింది, ధైర్యం దేవుడు ఫోన్ చేస్తాను అన్న కొంచెం గిరాకీ అయితేలే అన్నాను. ప్రార్థన చేశాను, దేవా 3 కుటుంబాలు నీ మీద ఆనుకుని ఉన్నారు, నువ్వు వారిని ఆదరించాలి అని వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేశాం. దేవుడు మీరు నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుని దగ్గర మీ ఏడల కార్యం చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఇంకా మీరు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడు మీరు ఎక్కడ జరిగినా, ఏ పని పూనుకున్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పల్లెల్లో ఉన్నా, ఏ మండలానికి వెళ్ళినా, ఎక్కడ తెలంగాణలో తిరిగినా ప్రభు మిమ్మల్ని దీవించండి. మీ 3 కుటుంబాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో శుభములు పలుకుతున్నాం, ఆశీర్వాదం పలుకుతున్నాం, ఆరోగ్యం పలుకుతున్నాం, అనవసరం పలుకుతున్నాం, క్షేమాన్ని పలుకుతున్నాం, భద్రతను పలుకుతున్నాం, కాపుదలను పలుకుతున్నాం. ఇంకా యెహోవాయే మన దేవుడు. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాడు. అందరం కరళ్ళు నువ్వు ఏ పని ఎక్కడికి నేను తర్వాత 2 కొడుకులు దేవా నాయన మీరు దీవించి, 3 కొడుకులు పాపను దేవా మీరు దీవించి ఆయన నీవే మాకు ఆధారము, నీవే మాకు దిక్కు, నీవే మాకు క్షేమము, నీవే కాపుదల అని సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకున్నాడు గాక అని ప్రభువా ఈ కుటుంబాలను దేవా మేము దీవిస్తాం. దేవా బాబు బర్త్డే అదే ఆ రోజు కలిసిన, ఈ రోజు క్షేమాన్ని చెల్లి ఆయన మరి ప్రెగ్నెంట్ కలవలసిన దినాల వరకు నీకు క్షేమాన్ని క్షేమాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యములు దయచేయండి, సత్వను దయచేయండి తండ్రి. కాలంలో ఎముకలో కీళ్ళలో మీ రక్త ప్రోక్షణ కుమ్మరించి అదే వారి పక్షంలో మీరు వాల్చమాలి. అదే ముఖ్యంగా నేను చూపిస్తున్నాను దేవా రవితేజ అయ్యారు. నాకు కూడా ఒక ట్రాలీ కావాలి, ఒక మైక్ సిస్టమ్ కావాలి, ఒక ఇంకేమో కావాలి. నేను కూడా వేరే వెళ్దామని అనుకుంటున్నాను అయ్యారు. కన్నీటితో ప్రార్థన విన్నా, తమ్ముని ఎడలను కార్యం చేసి, తమ్ముని ఎడలను ఉన్నామని నిరూపించుకున్నాను, అద్భుతం చేసిన. నీ ప్రేమ అమూల్యమైనది, నీ ప్రేమ వెలకట్టలేనిది, నీ ప్రేమ చూపెట్టిన దారుల కన్నా మధురం. మనుషులు ఆదుకోరు కానీ నువ్వు ఆదుకునే దేవుడు. అదే నీకు తల్లిదండ్రులు మా 2 తమ్ముడు పేదరు ఇంకో బాబు కూడా వారు కూడా ఈ 3 దేవా అంటే నీకు 3 తన పిల్లలు తన రెక్కల కింద దాచు, ఏ తెగులుని గుడారము సమీపించదా. తండ్రి నీ మార్గమంతటిలో నాయన యెహోవా దూత మీకు కావలి ఉండు. తండ్రి నీకు నీ దుడ్డు కరయు నీ దండమును ఆదరించి తండ్రి వారి యొక్క గిన్నె నిండి పొర్లించబడునుగా. తండ్రి నీకు స్తోత్రాలు. వాళ్ళు బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే వెంట వచ్చునుగా.
కృపాక్షేమములే వెంట వచ్చునుగాక, కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, ఆదరణ విస్తరించునుగాక, ఆరోగ్యము విస్తరించునుగాక, ఆయుష్ విస్తరించునుగాక, వారి ఆలోచన సఫలపరచబడునుగాక, వారి తీర్మానాలు సఫలపరచబడునుగాక, వారి పక్షమున మీరు ఉందురుగాక, వారికి మీరు తోడై ఉందురుగాక తండ్రి, వారి పక్షమున మీరు వాద్యం ఆడుదురుగాక తండ్రి, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారితో మీరు ఉందురుగాక. నాలో ప్రాణం నాలో ప్రాణం మరొక్కసారి నా ఆత్మీయులతో కలిసి నా బంధువర్గంగా ఏమన్నా రక్త సంబంధికులుగా నా రక్త సంబంధాలు కూడా ఇంత ప్రేమ చూపేవారు లేరు, కానీ ఇంత ప్రేమ ఆప్యాయత ఇది చాలు ప్రభు అంటే నీకు స్తోత్రంలో తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు దేవా వరకు కుక్కలను, దేవ వ్యాన్లను, కోతులను తండ్రి సమస్తమును మీరు దేవి తండ్రి, వారు ఏ గ్రామానికి అయితే వెళ్తారో మీరు మాట్లాడండి వారి పోషణ ఎల్లదీయండి, వారి పోషణ ఎల్లదీయండి, వారి పోషణ ఎల్లదీయండి తండ్రి. నీవే దిక్కు, నీవే మాకు హక్కు, నీవే మాకు మొక్కు, సాగిల పడి మొక్కుచున్నా తండ్రి, మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నా, మమ్మల్ని వాడు తండ్రి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను. రొట్టెల కొండామలను కాపాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమయ మహత్యం ఆధిపత్యము అధికారం ఎప్పుడును యుగములకు సర్వయుగములకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తోడై నీడై ఉంది. మరి ఈ 3 కుటుంబాలను దీవించి తండ్రి రాకడ పర్యంతం